హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. అయితే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పైన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంగలపూడి అనిత హోంమంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని ఆమె ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆవిడ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆమె కళ్యాణి మాట్లాడుతూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, అంతకు మించి ఆమె మరే పని చేయడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని, అయినా వాటిపైన ఆమె స్పందించడం లేదు అంటూ కళ్యాణ్ గారు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నా ఆమెకు పట్టింపు లేదని విమర్శిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా అంటూ నిలదీస్తున్నారు. అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. వంగలపూడి అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని, అనిత ఓ అసమర్థ హోంమంత్రి అంటూ వరదు కళ్యాణి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే హోంమంత్రి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మదనపల్లిలో పేపర్లు తగలబెడితే హెలికాప్టర్ పంపారని, ఇక ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఒక హెలికాప్టర్ కూడా పంపలేదని పేర్కొన్నారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అంటూ ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప మరి ఏమీ పని లేనట్టు అనిత ప్రవర్తన ఉందని పేర్కొన్న వరదు కళ్యాణి ఇప్పటికైనా జగన్పై విమర్శలను పక్కన పెట్టి అగ్ని ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుందని హితవలుపుతున్నారు. వంగలపూడి అనితకు సన్మానాల మీద ఉండే శ్రద్ధ సమస్యల మీద లేదని తీవ్రంగా ఆరోపించారు. వంగలపూడి అనిత నోటికొచ్చినట్లు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని కళ్యాణ్ గారు పేర్కొంటున్నారు. వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే అని, ఆమె హోమ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తించడం లేదు కాబట్టి ఇకపై ఆమెను అలాగే సంబోధిస్తామని వరదు కళ్యాణి సెటైర్లు వేశారు. ఇక వంగలపూడి అనిత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అంటూ సంబోధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వరదు కళ్యాణి వంగలపూడి అనితను టార్గెట్ చేసి మాటకు మాట సమాధానం చెప్పారు. సరే, ఈ హోంమంత్రి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. వెయిట్ అండ్ సీ.